నిధులు అసలు ఇదివరకు పూర్వం అయితే మాకు 6 నెలలకే ఇచ్చేవారండి పేమెంట్. అలాంటిది ఇప్పుడు 13 నెలలు పెట్టి మాకు కనీసం ఇవ్వకపోతే మేము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకున్న పెట్టుబడులన్నీ పెట్టగా మళ్ళీ మేము అప్పులు తెచ్చి అప్పులు అట్లా వడ్డీలు కట్టలేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మెయిన్ ఏంటంటే ఇంకా మేము ముందు వ్యాపారం చేస్తాం లేదు తర్వాత సంగతి అక్కడ పక్కన పెడితే మేము వడ్డీలు కట్టలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందువల్ల మీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మాకు కనీసం ఒక 6 నెలలు పేమెంట్లు ఇచ్చినట్లయితే మేము పుంజుకొని ఈ అప్పులు కొద్దిగా తీర్చుకొని మళ్ళీ మీకు ప్రభుత్వానికి మేము సహకరిస్తామని చెప్పేసి మీ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. అది 1,50,00,000 ఉంది సార్. మాది 1,50,00,000 బిల్స్ రాబడి ఉందండి రావాల్సి. ఏం సార్ ఇప్పుడు వర్కులు చేయలేను మరి అంతే కదండి. అమౌంట్ అంతా అక్కడే స్టాక్ అయిపోయిందండి. అసలు వ్యాపారం అంటేనే ఎంత మన దగ్గర ఉన్నది కొద్దిగా పెట్టుబడి పెడతాం, మిగిలిన అప్పులు చేసే కదండి చేస్తాం. కనీసం మా పెట్టుబడి ఉన్న అప్పులు తీర్చడానికి వడ్డీలు పే చేయడానికైనా సరే మాకు వీళ్ళు సహకరిస్తే బాగుంటుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మాకు కనీసం అప్పులు తాలూకు వడ్డీలు తీర్చుకోవడానికైనా సరే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీకు ఫైనాన్షియల్గా మేము ఎవరి దగ్గరైనా సరే మనం వాళ్ళకి అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చిందంటే మనకి ఇంక మళ్ళీ మన తాహతంతా పడిపోయినట్టే కదండి. ఇంక మేము ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు. ఇంకెవడో అప్పులు కూడా పుట్టవు. ఇంకా అలాంటప్పుడు మేము ఇంతగా కాంట్రాక్ట్ పనులు చేసి ఇంత కాంట్రాక్టర్లుగా వ్యవహరించి ఈరోజు మేము రోడ్లను పడ్డామంటే ఇంకా మాకు విలువే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం సార్.